ఏంటి జొమాటోలో స్పెషల్స్ ఈరోజు? జొమాటోలో 175 రూపీస్ ఆఫర్ మనబడా. ఫ్యామిలీ ప్యాక్ అంతా ఒకడవే దింగుతున్నావు ఏంటి? నీకు అందులో సందేహం లేదు మనబడా. అమ్మాయి ఆ పొట్టలా తట్టుకుంటున్నా అయ్యా, అంత దింగుతుంటావు అలా మొత్తం. కాదు తను అసలు మనవరాలు వయసులో ఉండే శ్రీదేవితో ఎలాగ యాక్ట్ చేయాలనుకున్నావు? అప్పట్లో పోస్కో కేసు లేదు కాబట్టి ఎవరిని ముద్దు పెడితే ఏముంది మనబడా, ఎవరినైనా ముద్దు పెట్టచ్చు. మా వంశపు వాళ్ళు ఎవరినైనా ఏదైనా చేసేయచ్చు. అప్పటిలో రేప్ కేసులు లేవు, మర్డర్ కేసులు లేవు మనబడా. మర్డర్ చెయ్యాలన్నా మేమే, రేపు చెయ్యాలన్నా మేమే. ఆఖరికి వస్తే 16 ఏండ్ల అమ్మాయిని కూడా లిప్ కిస్ పెట్టాలన్నా మా వంశం తర్వాత ఎవడైనా మనబడా. మర్డర్ లేవు కానీ మీ మొట్ట కేసులు ఎక్కువయ్యాయి. ఎంతమందిని పుట్టిస్తావయ్యా నువ్వు అసలు? నా మొట్ట మర్డర్ మీ కొడుకు చేశాడుగా, మీ కొడుకు చేశాడు, మీ అల్లుడు చేశాడు, ఇంకెంతమంది చేస్తారయ్యా? ఎంతమందిని బలిగొంటారు మీరు? ఎంతమందిని పుట్టించి నీకు మొడ్డలా లేచిందయ్యా 70 సంవత్సరాలు? ఇప్పుడు భయం, అది పుట్టించింది ఎవరు? మేము. ఇప్పుడు ఎవడు వచ్చి నీ బురద పంజా లేదంటే కాదు, వార్టు డైలాగ్ చెప్పచ్చు కదా. మీకు ఒకటి చెప్తున్నాను, మా తాత జోలికి ఎవరైనా రావాలంటే ముందు నా జోలికి రావాలి. నా జోలికి వస్తే మా తాత పవర్ చెప్పినట్టు తెగినట్టు సమాధానం. ఆడు తెంగి తాగడం, నువ్వు తెంగి తినడం, నీ భలే సరిపోయింది అయ్యా బాబు మీ ఇద్దరికి. అవి చాటులు పిల్ల తడిచే జుబ్బుకు 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 జుబ్బుకు, పంది పొట్ట పొంగిపోతే జుబ్బుకు 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 జుబ్బుకు, తొడలు పాసి నవరత్నాలు రాసుకుంటే జుమ్ముకు జుమ్ముకు జుమ్ముకు, తొడలు పాసి నవరత్నాలు రుద్దుతే జుమ్ముకు 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 జుమ్ముకు. తాత వచ్చి గుర్తంగాడు, మనోడు వచ్చి మడుగుడిసాడు, డాక్టర్ వచ్చి 5 సర్టిఫికెట్లు ఇచ్చాడు, డాక్టర్ వచ్చి మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చాడు. హాస్పిటల్లో ఉన్నాడు, మెంటలోడు మడుగుడిసిపోయాడు. కాదు తాత, ఈ 2002 వరకు కాకుండా ఇంకో సాంగ్ ఉంటది కదా, అది పాడచ్చు కదా మా కోసం. మీరు కాకపోతే సోడా వద్దే జుమ్ముకు జుమ్ముకు నాగరాజు జుమ్ముకు. తాత పాడతాడు, ఒక నిమిషం. అదే తాతగారికి కోరస్ ఇస్తున్నాం. కాదయ్యా, ఏ పాట కావాలి మీకు? 2002 వరకు కాకుండా ఇంకో పాట ఉంది కదా, మీ సిగ్నేచర్ స్టెప్, జుబుకు జుబుకు జబుకు జుబుకు. ఏదే పుట్టింటోళ్ళు తరిమేశారా? చెప్పుల వర్షం కురిపించారు, చిప్పుకు 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 నడి రోడ్డులో దెంగినారు. చిప్పుకు 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 చెప్పుల వర్షం కురిపించారు, నడి రోడ్డు మీద దెంగినారు. పట్టుమని 16 ఏండ్లురా, ఓ పిల్ల నీకు లిప్పులాకు పెట్టెరా. చిప్పుకు చిప్పు 16 ఏళ్ళ పిల్లరా, నీ మూతికి లిప్పులాకు కిస్సు పెట్టెరా. జుబుకు జుబుకు. 16 ఏళ్ళ పిల్లను అప్పట్లో పోస్కో కేసు లేదు, నా లౌడాల కేసు లేదు కాబట్టి నడిచిపోయింది. ఒకవేళ ఉండుంటేనా ఏ సీనియర్ లేదు, నా జూనియర్ లేదు, అమ్మని దేని బొమ్మని చేసేటోళ్ళు అప్పట్లోనే. అంత కామెంట్ నీకు నీ అమ్మ 16 ఏళ్ళు వదలవు, 70 ఏళ్ళు అయినా వదలవు, నీ అమ్మ వైగ్రాలు వేసుకుని మరి తెంగుతావు. నువ్వు మంచి యుగ పురుషుడు కాదు, నువ్వు కామ పురుషుడు అయ్యా. ఏం తింటున్నావు అసలు అలాగా మంటలు ఎగిసి ఉంచడానికి? బజ్జీలు ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై పవర్ అంటావేమో. బజ్జీలు గనీబాయ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై పవర్. గనీబాయ్ బజ్జీలు తిని పడుకున్నాడు గ్యాస్ట్రిక్ వచ్చి. అతను సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది మనబడా. అతని బాధ ఎంతో లభ్యమైనది, అతని స్తోమత అస్సలు
ఒక్క అకౌంట్ కూడా లేకుండా నన్ను ఇంతటి దారుణమైన స్థితికి తెచ్చారు తాత అని నాతోని చెప్పగా నేను అతనికి ఒకటే చెప్పాను, మనవడా ఎన్ని అకౌంట్లు వచ్చినా సరే నా కేడర్ తమ్ములతో నేను మాట్లాడతానని చెప్పాను. కాబట్టి ఈ రోజు నా మనవడు గరి వచ్చాడు. మనవడా అమ్మ 12,000 అకౌంట్ తెంగిచ్చారు నీ అమ్మ పిచ్చలని జడకలు. సెక్యూర్ లంజోడుకులు, ఈ లంజోడుకులు అనేది రోడ్ల మీద పండబెట్టి దింగారే లంజోడుకులు దొరుకుతారుగా లంజోడుకల్లారా. ఒక్కసారి నా ముందర పడురా నాన్ చాక్లతో మాక్కేరు పడగలరా. ఓజీ సినిమాలో నాన్ చాక్ నోట్లో పెట్టి ఇట్లా మెడ తిప్పినప్పుడు ఆడ ఎట్లా చచ్చిపోతాడు ఒక్కటే దెబ్బారు లంజోడుకులా. సవార్లా మీ అయ్యా నీ అమ్మ మీద ఉట్రా లంజోడుకల్లారా. నాన్ చాక్ నోట్లో పెట్టి ఇట్లా తిప్పినాక ఒక్కటే దెబ్బకు చచ్చిపోకపోతే నా అయ్యముడ నేను నోట్ల లంజోడుకులారా. గుర్తుపెట్టుకోరు. లంజడకలు ఒక 4 ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఖర్చులు దాకా అవసరమా? నా కొడుకుది గ్లాస్ వస్తాయి చూసావా, అద్దాలు వస్తాయి చూసావా, అద్దాలు ఒక్కొక్కడికే గుర్తులు చెప్పని నింపాను. కాదా నాగరాజు, నీ గొద్దులో 2 పేర్ల మధ్యన ఎంటుకలు ఉంటాయి కదా, వాటితో ఊరేసి దెంగ వీళ్ళందరినీ లంజడకలు. వీళ్ళమ్మ బొబ్బు నా కొడుకులు పొద్దున్నే దుడ్డికెళ్ళి ఎట్టుండిద్దో మామ ఈ నా కొడుకులు అట్టు ఉంటది. వీళ్ళమ్మ కొత్తలు మా పడ్డ అదే పచ్చ బ్యాచ్. ఇప్పుడు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటున్నారు కదా, ఆ పసుపు రంగే పొద్దున్న మా చుట్టికితో వచ్చింది రాళ్ళు ఇచ్చా నా కొడుకులారు. అమ్మ కొత్తలు లంజోడుకల్లారా, మీ గుద్దలదం ఉంటే మీ నిజంగానే నందమూరి ముడ్డకు పుట్టిన లంజదాని కొడుకులు అయితే ఆ గోసలిజనంల నుంచి బర్రబ్బరు పుట్టిన మొగతనం పుట్టిన లంజోడుకల్లారా. మీరు పుట్టినప్పటి నుంచి సుల్లి కనుక మీకు లేచి ఉంటారు లంజోడుకల్లారా. లిజనర్లకు రాదు 10 ఫ్యానమా ఏ ఫ్యానమా అని చూడాలి లంజోడుకల్లారా. వేలికి నూనె రాసి ఉంచా నీ అంపుకులకి స్మూత్ గా వెళ్ళిపోతాయి 2 పైకి. నూనె నెయ్యి కూడా రాసా, నెయ్యిగా వెన్న రాసా. ఓకే ఏమో పెరుగులో ముంచారు 2 రా బాబు నీ అమ్మ తండ్రి. రికార్డింగ్ చేస్తారు, రికార్డింగ్ చేసుకుని వాళ్ళ అమ్మ ముక్కులో పెట్టి స్పీకర్ డైరెక్ట్ గా వాళ్ళ అమ్మ ముక్కుల్లో పడి బ్లూటూత్ లాగి ఇలాగా చెవుల్లో పెట్టుకోండి. వింటది కదా నీ అమ్మ అని అరిస్తే మీ నాన్నకి వినిపించండి. అది బారిస్టర్ ఒక నిమిషము. ఏపీ పోలీసు సజ్జనారు వీళ్ళని ట్యాగ్ చేయడం కాదురా. మొగతనం ఉన్న లంజోడుకులు అయితే వచ్చి గుద్దలతో ఆమ్నే సామ్నే చూసుకోవాలి, లేకపోతే దెంగేయాలి. లంజోడుకుల టైం లైన్ నుంచి దెంగేయాలి. ఇప్పటి వరకు మీది డామినేషన్ లౌడల కథలను కూడా దెంగినారు లంజోడుకులు. ఒక్కసారి మా డామినేషన్ చూసిరంటే మొన్న చేసినాడు కదా ఎన్టీఆర్ మురళి అనేటోడు పోయి అందులో పెట్టింది కదా కేసు. అట్లుంటదిరా మాతోని. మేము సైలెంట్ ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఎవడు కూడా మా మీద కేసులు వేయడం లాంటివి ఏం చేయలేడు. ఒక్కసారి మేము వైలెంట్ అయినామంటే లంజోడుకలారా ఇటువంటివి 100 కేసులు రిపీట్ అయితే మా మీద 100 కేసులు వేసుకోరు. ఆతు కూడా ఫరక్ పడదు, ఆతులు కూడా వీకలేరు. అద్దిరా మా పౌరుషము, అద్దిరా రోషము, అద్దిరా నా మా మొడ్డకున్న పౌరుషము లంజాదాన్ని కూడా కల్లారా. తర్వాత మెన్షన్ హౌస్ వేయలేదా? పసలేదు ఇంకా ఇవాళ సిగ్నేచర్ ఆయన ఫుల్ బాడీలో. ఎందుకు తాత బ్రాండ్ మార్చినావు? మ్యాన్షన్ హౌస్ తాగితే బాలే గడుస్తాడు, సిగ్నేచర్ తాగితే ఓడబడతాడు వస్తాడు. దెంగుతుంటే కదా వస్తుంటే తల పోతుంది. కింద బాలిగడ్ ఫ్యాన్ వచ్చాడు ఒకడు. వచ్చిండు. అరే ఏమంత పైకి రారా రే, అరే ఏమంత పైకి రారా ఒకసారి గుద్దల్లో ఉంటే పైకి రారా. స్పీకర్ తీసుకోరా రే, అరే ఏమంత స్పీకర్ తీసుకో పైకి వచ్చి. నీ పని ఏందో చెప్తారా రే, ఇవాళ నీ గుద్ద వాళ్ళు తింటారా రే. రారా నువ్వు పైకి రా, పైకి రారా. నువ్వు బాలే సింహం, నటసింహం బాలే ఫ్యాన్ అయితే నువ్వు రారా పైకి. కొజ్జపు కూడా ఇప్పటిదాకా నేను గెలికిన తర్వాత పైకి వచ్చి 14 మంది గోస్లీజనులు ఉన్నారు, 6 మంది తాగారు. రారా పైకి రా. నీ గుద్దలంత పౌరుషం ఉందా, నీ గుద్దలంత రోషం ఉందా, రారా పైకి దా. అమ్మ పెక్కన చౌదరి అని తప్పించి ఒక 4 ఫ్యాన్స్ ఉంటారు, ఒక థియేటర్ ఫుల్. బారిస్టర్ బ్రో ఒక్క నిమిషము. అరే నీ గుద్దలదం ఉందారా నాతో పెట్టుకోనికే? ఏదైనా ఏమన్నా ఉంటే కొజ్జగల లెక్క కేసు వేసుకోవడము అదే ఉంటది. గుద్దలదం ఉంటే రారా పైకి. ఉద్యోగాలు లేస్తే మా బాస్ మీద పడి యూ కెన్ మ్యాచ్ ఆ చిరు అనుకుంటే గాడు గీడు అనుకుంటా మొడ్డగా నోట పట్టుకొచ్చి ఏంద్రా మీ బతుకు అవకాశం లంజోడుకులారా. వచ్చింది చూడు, మాట్లాడు. నటసింహం డైలాగ్ కింగ్.
మాట్లాడు, ఏం వయసు అయ్యలే. ఏంటరే స్పేస్ పెట్టుకుని నడుస్తున్నారు లంచ్ ఉడకలారా? మిమ్మల్ని ఎవరికి దింగిస్తున్నారా? మెంటలోడా ఎందుకు అలగవుతున్నావు? బాలిపోక ఎందుకు అలగవుతున్నావు మెంటలోడా? సర్టిఫికెట్ కావాలంటే ఇస్తాం కదరా, ఎందుకు రాలగా? అమ్మ పూకు ఓపీ తీసుకో ఫస్ట్. నువ్వు ఓపీ తీసుకుంటరా లోపలికి. ఓపీలు తీసుకోరు డైరెక్ట్గా. నానెవరిని నాన్న గుర్తాయిత్రి, నాకు పిచ్చి తెంగింది, నేను మెంటలో అని చెప్పి ఎందుకురా మీకు అలా? మెంటలో వెళ్ళారా? మెంటల పూకుల్లో నమ్మంట, బాలి పూకుల్లో నమ్మంట. డైరెక్ట్గా ఒక డైలాగ్ తెంగిసో నీకు ఎందుకురా? ఆడొక హీరో, నువ్వు ఒక ఫ్యాన్వి. ఒక థియేటర్ ఫుల్ అవ్వదు, థియేటర్ 4 ఫ్యాన్స్ ఉంటారు. నీ అమ్మ ఫ్రీగా టికెట్ ఇస్తే రివర్స్ 10 రూపాయలు లేకపోతే వాడతాను వాడు వెళ్ళిపోయిందా? వాడిని రిమూవ్ తెంగిరా లేకపోతే వాడతా వాడు తెంగిస్తాడు. ఆడవాడు రిమూవ్ చేస్తాడు పిల్లనా కొడుకుని. కాదు జాంబీ, ఈ బాలీవుడ్ ఫ్యాన్స్ కి ఒకటే బాధ, ఆడి ఫ్రీగా టికెట్ ఇస్తున్నా కొనుక్కోకపోగా రిటర్న్ లో 10 రూపాయలు ఇచ్చి జెండు బాంబు కొనుక్కొని థియేటర్కి వెళ్ళమంటారు. అది అయినా ఎవడు వెళ్ళడు. ఈ అమ్మ ఆడికి ఫ్యాన్స్, ఈ లంచా కొడుకులు నుంచి ఆడికి అభిమానులు. కొత్త చీరుతా నా కొడకల్లారా. నీదంతరా మీ బతుకులంతరా? తెల్లారు లెగిస్తే బాస్తో కంపారిజన్. బాస్ని ట్యాగ్ చేయకుండా ఒక ట్వీట్ ఉంటుందిరా మీ బతుకుల్లోని. ఈ అమ్మ బాసు బురదలోకి వెళ్తా బురద చెప్పులు కంటుకున్న బురద అంత బతుకుండదురా మీ బురద పందిన కొడకల్లారా. ఆయన పడా 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 చెప్పులతో దెంగిన ఆయన ఇంట్లో దెంగి తాగి కుప్పిగింతలు వేసుకున్న బాలిగాన్ని అడుగు చెప్తాడు ఆయన వ్యాలీ ఏంటో. జన కొడకల్లారా, మీరు మీ బతుకుల్లో నా వచ్చపోయా లేబర్ నా కొడకల్లారా. మళ్ళీ మీరు బాస్తో కంపారిజన్. 40 సంవత్సరాల నుంచి ఒక్కడే హీరో అంట. ఆడి హీరో అని ఆడికే తెలియదు, మీరు వచ్చి చెప్పడం. ఈ అమ్మ మెంటల్ కొద్దలో నమ్మంట. నా పూకు నాకు ఒక మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వండి. హీరో అన్నందుకు జాంబీ నాకు ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తే నేను దెంగేస్తా హాస్పిటల్ లేదు. నేను కూడా 40 సంవత్సరాలు హీరో అని చెప్పుకుంటా. వీడు పిచ్చి కొద్దులో నమ్మట, పిచ్చి పూకు లంచా కొడకల్లారా. మీ బతికేట అవకాశం లందోడుకు భారిస్తారు అయ్యాలా. వాని వీడియో వచ్చిన తర్వాత కూడా కెన్ యూ మ్యాచ్ చేస్తే చిరువు అని చెప్పేసి అనుకుంటా పెడుతున్న కొడుకులు అంత ఇన్సెక్యూర్ లంజోడుకులు. మనోడు చూడంగానే ఎంత ఉచ్చబోసుకుంటారో ఆడనే అర్థం చేసుకోవాలి. మన డామినేషన్ అసలు చెప్తున్నా కదా, ఎంత మంది చౌల మధ్యలో మనోడు వచ్చే ఒక్కడు నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఒకడు ఏలిండు, ఇండస్ట్రీ నేలుండి ఇప్పటికి కూడా ఏలుతుండు. ఆయన తమ్ముడు ఆయన కొడుకు ఇప్పటికి ఇండస్ట్రీ ఏలుతున్నాడు అంటే మామూలుడు కాదు, మామూలు డామినేషన్ కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దెంగొకటి వచ్చిండో తెలుగు ఇండస్ట్రీలు అంటే వన్ అండ్ ఓన్లీ బాస్ చిరంజీవి గారు, అంతే. మీరు ఇంకో పెద్ద సినిమా వచ్చాక చరణ్ బాబు దొరకాలని మీరు చాలా కష్టపడాలరా. నీ అమ్మ చరణ్ బాబు ఎప్పుడు వచ్చేస్తాడు పట్టుకొని, ఎప్పుడు తవ్వుదాం, ఎప్పుడు హీరోలు అవుదాం అని మీకు అసలు ఆ చాయిస్ కూడా దొరకదేమో. అమ్మ ఓన్లే మేమే చెప్తాం చరణ్ బాబు వాళ్ళ మొక్కల మీద వచ్చాయి, కనీసం వచ్చ తాగిన బతుకుతారని చెప్పి. ఈ అమ్మ లేబర్ లంజోడకల్లారా. మా ఇంట్లో మేము ఏదో ఫంక్షన్ చేసుకుంటాం, మీకెందుకు రా లంజోడకల్లారా? మీ ఇంట్లో నీ అమ్మలు అక్కలు మీరు అవ్వలు కలరు, కలిసి ఉండరు, ఏది జరుపుకోరు, కలిసి అన్నం తినరు, కలిసి కూర్చోరు, కలిసి తిరగరు, కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోలేరు. బేవర్స్ నా కొడకల్లారా, మీకు ఎందుకురా అసలు? అమ్మకు ఛాలెంజ్ అడగలరా. ఇంట్లో ఫంక్షన్ జడితే ఎడుతారు, ఇంట్లో వాళ్ళు కలిసి తిరిగితే ఎడుతారు, బాసు వెంకటేశ్ నాగార్జున కలిసి తిరిగితే ఎడుతారు. నీ అమ్మ నువ్వు ఎక్కడికి రావు, నీ పిచ్చి పువ్వుల్లో వాగుతావు. మళ్ళీ సింహం ఎవరి దగ్గరికి రాదా? చిరంజీవి ఇంట్లో తప్పతాకి డాన్స్ వేసిన వీడియో పెట్టాలరా నేను. కొజ్జా నా కొడకల్లారా. మళ్ళీ దయా చౌదరి లంజోడుకు బారిస్టర్ బ్రో, ఈ తాగేసిన దయా చౌదరి లంజోడుకు పొద్దుగాల విరాట్ కోహ్లీ గురించి పెద్ద ఏదో వీడియో పెట్టిండు. అందులో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి సరోగేసి అంట. ఉపాసన మేడం గురించి ఎందుకు రా లంజోడక? లేకపోతే నీ అమ్మని అయ్యనేమన్నా తారద్ దింగతో కుట్టినవారా? మాకేనోడే ఎన్టీఆర్ దింగతో కుట్టినవారా? లంజాను కూడా అంతగానో ఫీల్ అవుతున్నాయి నీ అమ్మలని తెంగు పట్టుకొచ్చి. నీ ఇంట్లో నాస్తుల్లి ఇట్లా దింగతో ఉన్నారు, ఇంకొక దింగతో ఉంటున్నా, సీదా దింగతో ఉంటున్నారు లంజోడక. లేకపోతే నీ అమ్మ కూడా పుట్టలకి వెళ్ళి కాళ్ళు పెడితే ఉంటున్నావా, లేకపోతే తలకైతే ఉంటున్నారు లంజానోడక? నీ జాతి పూకులు అసలు జాతి తక్కువ లంజోడక. చౌదరి చౌదరి నా సులేరా చౌదరి, నా ముడ్డల చౌదరి అంటే పట్టుకొచ్చి నా ముడ్డలు అంటే నా క్యాస్టుల్లో కూడా. అరే నేను చెప్తున్నా పోయి నా క్యాస్ట్ ఏందో నేను చెప్తున్నా. నేను రజాక సాగలోని బర్రాబర్ సాగలోని తెలంగాణలో పుట్టిన లంజోడుకుని నేను చెప్తున్నా. నా ముడ్డల చౌదరి, నా ముడ్డల కులం, నా కులం కూడా నా ముడ్డ నాకు పెద్ద అవసరమే ఉండదు. కులాలను పట్టించుకునే తత్వం కాదు లంజోడుక. అయ్యాలి రేపు పుట్టినోడు
బరాబర్ ఎవరిని గుద్దల దమ్ము ఉంటే వాని గుద్దల దమ్ము చూపించుకునే తత్వం ఇది. ఆ కులమా ఈ కులమా, నేను అల్ల కుట్టినాను నేను ఇళ్ళ కుట్టినాను కాదురా లంజా కొడక. నీ ఓన్ ఐడెంటిటీతో రారా, నీ చౌదరి కులంతో ఈ కులంతో ఆ కులంతో కాదురా లంజా కొడక. నీ ఓన్ ఐడెంటిటీతో వచ్చిన రోజే నువ్వు గెలిచినట్రా. మాక్యలోడే నా సులిల కులం అంట పట్టుకొచ్చి లంజా కొడక. చౌదరి కులం కూడా నాయుడు నుంచే వచ్చింది. ఈ పిల్ల నా కొడుకులకి ఏం తెలుసు, నిన్న మొన్న పుట్టిన నా కొడుకులకి మీ తాతలు మేము మొత్తం అడుగుంటారు. కాదు జాంబీ, ఒక నిమిషం నాగరాజు. వీళ్ళు మనం ఎన్నిసార్లు వీళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా ఎప్పుడు మనం పిల్లల జోలికి వెళ్ళదు. ఈ లంజా కొడుకులు మాత్రం పిల్లల జోలికి ఎప్పుడు పడతా అప్పుడు పిల్లల జోలికి వెళ్తారు, ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్తారు, వీళ్ళ అమ్మలు తెంగించుకుంటారు. అసలు దయా చౌదరి లంజా కొడక, అరే దయా చౌదరి లంజా కొడక, సరగోసి అని అంత ఏడుస్తున్నావు కదా. నీ అమ్మకు నువ్వు సరగోసి చేసిన పుట్టినవారా మాక్యలోడే. నీ అమ్మకు నీ అమ్మ పూకుల సరోగస్ ఇంజక్షన్ ఏమన్నా పెట్టినారా లంచోడకల్లారా? అట్లా పుట్టినావురా మాక్యలోడే. అంతగానో ఫీల్ అవుతున్నావు, అంతగానో ట్రిగర్ అవుతున్నావు లంచోడక. లేకపోతే నీ హీరో ఏమైనా పుట్టిన సరోగసితోని నీ ఇంటనాస్తుల్ని పుట్టక మీద ఏడ్చే లంచోడకల్లారా మీద ఏమైనా ఫ్యానిజము ఇంటనాస్తుల్ని పట్టుకొచ్చి లంచోడకల్లారా. బయట కనిపిస్తారు లంచోడక చెప్పులతో దిగుతారా. నువ్వు బయట కనిపిరా, నీకు కుదరదా ఉంటుంది. నీ ఫోటో పెట్టరా లంచోడక. నువ్వు బయట నువ్వు కాలి 2 నిమిషాలు చాలరా నేను వేసి పడదేగా. నీకే 2 నిమిషాలు దాన్ని నేను వేసి పడదేగా. నువ్వు చౌదరిగా నా లౌడనా నాకు సంబంధం లేదు. బయట దొరుకు లంచోడక నేను సావదింటారా మాట్లాడు అన్న గనిబాయ్ రిక్వెస్ట్ వచ్చాడు కానీ వచ్చాడు ఆల్రెడీ. ఇందాక నుంచి మొత్తుకుంటున్నా పోస్ట్ ని రిమూవ్ చేయండి. నువ్వు ఎప్పుడు మెసేజ్ పెట్టారు బాబు? నాకు ఇప్పుడు వచ్చింది. ఇందాక చెప్తున్నా. అరే చిలకరూరుపేట, నీ అమ్మ పూకులో చిలక పెట్టి దెంగ లంజా కొడక. నీ అమ్మ మార్పులు వేసుకుని లంజా కొడక. అరే నీ అమ్మకి 30 సార్లు వచ్చపోసా. ఆ లంజ ముఖం మీద తుడుచుకొని ఆ ఖర్చు మళ్ళీ పూకులో తోసుకుంటది. ఆ పూకులో తోసుకున్న తర్వాత నువ్వు బయటకు వచ్చావు. నీ అమ్మని దెంగాల్సిన అవసరం కూడా లేదురా. నా వచ్చతో మొహం తుడుచుకొని పూకులో పెట్టుకుంటూ బయటకు వచ్చిన లంజా కొడక. నీకు ఎందుకురా మార్పులు? నీ అమ్మ పేవర్స్ లంజా కొడక. జిలేబియా? నీ అమ్మ పూకులో జిలేబీ కాదు, మైసూర్ పాక్ తోస్తా. నీ అమ్మ చిలకలూరుపేట ఇంకో 2 రోజులు అట్టాను ఉంచారు. నీ అమ్మ పువ్వు నా కొడక. నువ్వు ఏడున్నా సరే 2 రోజుల్లో నువ్వు ఏడున్నా సరే కొత్త చెక్కుతారా. నీ అమ్మ పువ్వు అట్టనే ఉండరా. నీ అమ్మ పువ్వు అరే చిలకరూరుపేట నీ అమ్మ పువ్వు కోతి పువ్వు అంత ఉంటది కదరా, పెద్దది బారుగా కప్పలాగా. దాని పువ్వులో 30 సొలలు పోతాయంట కదరా కొజ్జాలని జడక. మీరు దెంగేది ఏమైనా ఉంటే డైరెక్ట్ గా ఈ పకీర్ గల్ల ఐడియల్ తీసేసి 3 రావట్లా. దెంగాలంటే 3 రావాలా? అది అట్టా నువ్వు కోస్ట్ లోకి వచ్చి నువ్వు ట్యాగ్ చేయి చెప్తా. నువ్వు ట్యాగ్ చేయి, నేను కోస్ట్ లోకి రా చెప్తా. నాకే తెలీదు, మీకు ఎలా తెలుస్తుంది చెప్పు. వీళ్ళు కాదు కానీ ఇప్పుడు నువ్వు స్పేస్ పెడతావా చెప్పు. నేను పెడితే వేరేలా ఉంటది. కాదు అందుకే కదా నీ ఐడి సస్పెండ్ అయిపోయింది. ఆతుగాళ్ళు మబ్బుగాళ్ళు టీడీపీ వాళ్ళు దెంగుతాను అనగానే మొత్తం యాక్టివేట్ అయిపోయారు. నేను అందరినీ దెంగలుతా. నా బొచ్చుపై నాకు ఎవడైనా ఒకటే. ఆ జగన్ గాడైనా మునిగాడైనా ఎవడైనా సరే కొత్త చెక్కుతాయి. బుల్బుల్గా టేజర్ చూసావా? చేసి లవడక బాల్ ఆడి నుంచి చూడటం జాట. సినిమాలకే దిక్కులేదు. ఇక ఆ లవడలో సీరియల్ చూడాలి. ఏం చూడాలి? ఆడి విగ్గులేసిపోయి చూడాలి, విగ్గు కింద పడి. డైలాగ్ విను కానీ నీ అమ్మ ఏ సౌండ్ వినపడితే కొడతాను, ఏ సౌండ్ వినపడుతున్నా కొట్టుకుంటానో నాకే తెలియదు. నీ అమ్మ పిచ్చి పూకులు మెంటల్ హాస్పిటల్లో మేమే అనే సౌండ్ వినపడ్డా కొట్టుకుంటాడు అంతే. అది అలవాటు. ఆడు ఎట్లా అంటాడంటే టీజర్లు ఉన్నప్పుడు, ఇదో బ్రదర్ నేను కూడా చెబుతున్నాను మా నాన్నగారంటే మరి తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు దేవుడు అని నేను వెంటలు పోకొని ఎవడు పడగినాడు చిగుడు దిగుడు పడేవాడు. లంజోడుకులు పొద్దుగల లేసి బాస్ మీద చేస్తారా. మీ ఇంటర్ పోగులాలు వస్తుంది. ఇన్నేళ్ల వరకు మెగా ఫ్యాన్స్ నుంచి ఎవడొస్తలేడు లంజోడక. నీకు నేనైతాను మొగుడిని, అఫీషియల్ మొగుడిని అవుతాను లంజోడకల్లారా. మీరు ఆపేంత వరకు మీకు రోజు సుక్కలు చూపించకపోతే చూడరా లంజోడకల్లారా. పొద్దుగల లేసి ఏడ్చే ముక్కలు. అరే ఇన్ఫ్లుయెన్స్ వాడతారా? గనిబాయ్ ఒక్క నిమిషం, బాబాయ్ అలా కాదురా. సరిగ్గా ఎక్కువ రోజులు కూడా దెంగలేదు బేసిక్ గా స్పేషల్ పెట్టి దడపా పెట్టాను. అదే కనుక అది ఎప్పుడే మెయిన్ ఐడి ఉన్నప్పుడు ఎట్టయితే దిగేట్టున్నట్టు దిగినట్టయితే ఒక్కొక్కడికి బట్టలు జారి నోట్లోకి వచ్చాయి. ఇప్పుడు బాలీ రేంజ్ లో ఒక డైలాగ్ చెప్తా. ఒక్క ట్వీట్ కలబడ్డా కానీ స్పేస్ పెట్టేటోడు నేను.
ఈ అమ్మ ఒక్క ట్వీట్ వేయడానికి ఓట్లోకి లంజోళ్ళు అట్ట దింగేటే ఉండేది, బ్రూటల్ గా దింగేటే ఉండేది. ఇప్పుడైనా ఆ ట్విట్లు గిట్లు వేస్తున్నాం కానీ నా బొచ్చు ఏది వేసేటోళ్ళం కాదు. మనం స్పేసులు పెట్టడం కొత్త దింగే కాదు. నువ్వు మార్నింగ్ ఇంటి ఇచ్చావు కదా ఇక్కడ స్పేస్ పెడతారని, అందుకే అకౌంట్ లేపుదేం కదా నీది. నేను స్పేస్ పెడతానా అని ఎప్పుడైతే హింట్ ఇచ్చానా ఈ లంజోళ్ళు బట్టలోనికి లంజోళ్ళు వామ్మో ఇటు పెడతాను ఇవాళ మనోడు కొత్త చెక్కుతాడని భయవేసి లేపితే ఇంకా నా లవడాతో లేపితే నాకు మొలిసిన ఆతులంత లేదు నా ఐడీలు చాట నాకేం ఫిరక్పడదు. కాదు కానీ నువ్వు వచ్చిపోయి అది క్లాతులతో తుడుచుకుని అమ్మ పూకుల్లో పెట్టుకుంటారు, డైరెక్ట్ వీళ్ళు బయటకు వచ్చేస్తారు. వీళ్ళు అమ్మకు వచ్చా లంజా కొడకల్లారా, నీ అమ్మ పూకుల్లో మరమరాలు వేసి కొరుకుతా లంజా కొడకల్లారా. మీరు మీ బతుకులు పూకుల్లో నా మొడ్డ సెటిల్మెంట్ చేస్తావా? నీ అమ్మని సెటిల్మెంట్ చేస్తా చెప్తున్నా. వేడి కాల్చిన కార్డు తీసుకొని పూకుల పడి లాగుతా లంజోడకల్లారా. ఏం సెటిల్మెంట్ రా? ఆ లంజోడ కాడు సెటిల్మెంట్ చేస్తాను అమ్మ పూకులు. సెటిల్మెంట్ లేదు సొల్లి లేదు, ఒకటే చెబుతా. బాగాలే కానీ రేంజ్ లో చెప్తున్నాను. ఏ బ్రదర్, నేను ఒకటి చెబుతా. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవడొస్తాడు మా నందమూరి ఫ్యామిలీని ఎవడు పీకుతాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చెబుతున్నాడు కొడకల్లారా, ఎవడైనా సరే ఇప్పటి నుంచి నేను తెంగుడు మొదలు పెడితే ఎవడు వచ్చినా సరే ఎవడా పలేడు బ్రదర్ నన్ను నేను తెంగుడుతా. నువ్వు తెంగుడు మొదలు పెడితే వాళ్ళ అమ్మలు కాదు, డైరెక్ట్ వాళ్ళ నాన్న పూకు చూపుతారు అలా తెంగించుకొని. అరే చెప్తున్నా కదా లంజోడ కలర్, నీ అమ్మని కాదు మీ నాన్న తెంగుతా, మీ నాన్నే తెంగుతా. నూనె కూడా పోయిను వేడి నూనె పోయిను. మీ నాన్న పూకులో షాంపూ నొరగేసి కొడుతుంటే నొరగ బయటకు వస్తే నీ అమ్మ నాకుతుంది. అది లంజా కొడకల్లారా, నీ అమ్మ నాన్న మడ్డలేవదు కాబట్టి అయినా ఆడే దెంగుతా. నేను ఆడనే దెంగుతా. ఆ లంజడుకుని దెంగితేనే ఆ లంజడుకు సొల్లో పడే కదా బయటకు వచ్చారు. ఆడనే దెంగుతా. వచ్చా లంచా కొడకల. మీ నాన్నకి ముక్కులోని సొల్లో పెట్టి 2 వట్టకాయలు మీ నాన్న చెవుల్లో తోస్తా లంచా కొడకల్లారా. ఏముంది ఈ లంజోడు కొజ్జా లంజోడు రికార్డింగ్ చేసుకుని ఏపీ పోలీస్ 100 సజ్జనార్ విఐపి లౌడల విఐపి ఆ సజ్జనార్ గారు ఆడు అమ్ముడు పోయి కుక్క లంజోడుకు అరే ఇది రికార్డ్ చేసుకోండి ఆ సజ్జనార్ గారిని పంపిర్రా. తెలంగాణలో ఉంటాగా ఆడు కూడా ఉండే తెలంగాణలో కదా నా దానికి రమ్మని చెప్పి గుద్దలు ఉండే గుద్ద మీదని అరే లంజోడకలారా ఒక పోలీసు డ్యూటీ ఇది కాదురా ఇట్లా రా పోలీసు డ్యూటీ చేయాల్సిందని చెప్పాను. గుద్ద మీదని నేనే చెప్తున్నా కదా. ఇది కూడా రికార్డ్ చేసుకొని మంచి బిట్టు పెట్టుకుని ఆ ఎన్టీఆర్ మురళి గారికి ట్యాగ్ చేసి మరి మనకి పంపించేసేసుకొని బ్రదర్ రికార్డ్ చేసుకున్నారు కదా మళ్ళీ రిపీట్ చేయమంటారా? షుడ్ రిపీట్ దట్ అగైన్? నేను రిపీట్ చేస్తాను దానికి. సజ్జనార్ ఒకటే చెప్తున్నా, నువ్వు చేయాలనుకుంటే ప్రజల మేలు కోసం డ్యూటీ చేయి, అంతేగాని ఆడొచ్చి అట్లా చేసిండు ఈడొచ్చి ఇట్లా చేసిండు అంటే అమ్ముడు పోయి కుక్కలాగా ప్రవర్తించినావు అంటే నీకు వైఎస్ జగన్కి తేడానే లేదు. ఒకటే చెప్తున్నా, గుద్దా వాళ్ళెంత లంచోడక ఆడెవడన్నా కానీ పోలీసోడే కానీ ఆ సుల్లిగాడు ఎవడన్నా కానీ గుద్దా వాళ్ళెంత. నువ్వు పబ్లిక్ సర్వెంట్ మాత్రమే. పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ పిచ్చోలు దొక్కుంటా కూర్చోవాలి అంతే. అవకాశం అంతే, నీ అవకాశం అంతే, ఆడ అవకాశం అంతే, ఆ నౌకాత్ అంతే. పోలీసోడు అన్నప్పుడు సర్వెంట్ మాత్రమే. ఆ నౌకాత్ అంటే పబ్లిక్ సర్వెంట్ కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ ఏమనుకో. పబ్లిక్ సర్వెంట్ ఏమనుతారంటే పోలీసు వాళ్ళు చూస్తే ధైర్యం తెచ్చుకోవాలి కానీ ఉచ్చ పోసుకోవద్దు. నువ్వు డీప్ గా తవ్వితే ఎవడు ఏం చేసిండు అనేది నీకు బాగా తెలుసు ఆల్రెడీ. స్టోరీ ఏమైంది అనేది అన్ని తెలుసు, అందరు పబ్లిక్ అందరికి తెలుసు. సరేరా పోయి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా లేకపోతే ఎన్కౌంటర్ చేసి వాళ్ళలాగా అమాయకులలాగా నన్ను ఎన్కౌంటర్ చేసి పడదేంగురా పోయి మొడ్డ. నా జీవితం నా మొదల జీవితం నాకు అవసరం కూడా లేదు. కానీ యాజ్ ఎ పబ్లిక్ గా ఒక్కడు అందరికి రాని మాట నేను మాట్లాడినా అని నేను గర్వంగా ఫీల్ అయ్యి చచ్చిపోతా పోయి బర్రాబ్బర్ పోయి. నా దేశంలో అక్రమ లంజోడుకులు ఉండొద్దు. నా దేశంలో ఎవడైతే తప్పు చేసిన లంజోడుకులు అస్సలే బతుకుతాడు ఎవడన్నా కానీ. తప్పు అనేది తప్పు మాత్రమే, న్యాయం అనేది న్యాయం మాత్రమే. అది మీరు చూసుకోవాలి.